ఏకాదశి తిథి రోజు కానీ రవి సంక్రమణ నాడు కానీ చేయదగింది ప్రాతకాలమునందే మేల్కొని దంతధావన పూర్వకంగా కాలకృత్యాలన్నీ నెరవేర్చుకుని నిత్య కర్మలు పూర్తి చేసుకుని దేవదేవా శ్రీ సత్యనారాయణమూర్తి నీ అనుగ్రహం కోరి నేను భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తున్నానయ్యానని సంకల్పం చేసుకోవాలట. అట్లు సంకల్పం చేసి మధ్యాహ్న సమయమున తత్కాల క్రియలు కూడా నెరవేర్చుకుని సాయంకాలం మరలా స్నానం చేసి నిశాముఖమునగా రాత్రి ప్రారంభ కాలంలో కూడా ఈ వ్రతాన్ని రాత్రి కూడా చేయవచ్చు. పూజాగృహమును గోమయంతో అలికి 5 రంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి కొత్త వస్త్రం ఒకటి పరిచి దాని మీద బియ్యము పోసి వాని మధ్య కలశము వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ మన శక్తి లేకపోతే తుదకు మట్టిదైనా సరే కలశాన్ని ఉంచవచ్చట. దాని మీద మరలా కొత్త వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం మీద ప్రతిరూపముకు సత్యనారాయణ స్వామి వారిని ఉంచి ఆ ప్రతిమ ఒక కక్షము బంగారంతో కానీ అర్ధ కక్షము లేదా పావు కక్షము తుదకు శక్తిని అనుసరించి బంగారమున కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ సుమారు స్వామివారి యొక్క రూపును ఏ విధంగానైనా చేసి అభిషేకం చేసి మండపం మధ్యలో ఉంచాలట. ముందు విఘ్నేశ్వరుణ్ణి గణపతిని పూజించాం, లక్ష్మీ విష్ణుమూర్తిని అభిషేకం చేశాం, శివుణ్ణి పార్వతిని సూర్యుణ్ణి మొదలైనటువంటి నవగ్రహాల్ని ఇంద్రాది అష్ట దిక్పాలకుల్ని అధిదేవత ప్రతిథి దేవతలను కూడా పూజించాలి. ఆ క్రతువు అంతా మనం ఇప్పుడు చేశాం. ముందుగా కలశమున వరుణదేవుణ్ణి పూజించి గణేశ్వరుడు మున్నగు దేవతలను ఉత్తరణ మంత్రంతో ఉదత్సమాప్తిగా ప్రతిష్ఠి పూజించాలి. తరువాత దిక్పాలకులను ప్రగాది దిక్కులను ప్రతిష్ఠించి పూజించాలని స్వామివారు చెప్తున్నారు. స్వామివారు చెప్పినట్టుగానే ఈ విధంగా చేస్తున్నాం. అయ్యా మరి బ్రాహ్మణులే చేయాలా, వేరొకరు చేయకూడదా, వైశ్యులు చేయకూడదా, క్షత్రియులు చేయకూడదా, శూద్రవర్ణాలు చేయకూడదా అంటే 4 వర్ణాల వాళ్ళు కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా మనుష్య మాత్రుడు ఎవరైనా సరే ఇది చేయవచ్చును. బ్రాహ్మణులు పౌరాణికముగాను వైదికముగాను పూజించవలను, విజురేతలు పార్ణముగానే పూజించవలను. ఎవరైనా ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఈ వ్రతము చేయవారు బ్రాహ్మణులవచ్చు, విశ్వబ్రాహ్మణులవచ్చు, ఇతరులవచ్చు, బంధుమిత్ర సపరివార సమేతంగా పిలుచుకొని వచ్చి చేయాలి. అరటిపళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ రుక, అది లేకపోతే బియ్యపు నూక, చక్కెర లేక బెల్లము ఇవి స్వామివారికి ప్రసాదంగా సిద్ధం చేసి స్వామివారికి నివేదించాలని చెప్పారు. నైవేద్యం జరిగినటువంటి తర్వాత పురోహితుల దక్షిణిచ్చి కథను ఆలకించి బంధువులు మిత్రులు అందరూ కలిసి భుజించాలి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలని వ్రతకథలో ఉన్నది. ఓ మహామునులారా, ఇది స్కాందరేవాఖండే సత్యనారాయణ వ్రతకథ ప్రథమోధ్యాయ ఇది సంపూర్ణ అని విష్ణుమూర్తి నారాయణుడు సాక్షాత్తు